హాయ్ వివర్స్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేసీఆర్ గారి యొక్క బర్త్డే వేడుకలు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. రోజు మనం ఏదైతే తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ గారిని అనుకుంటున్నామో 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరం ఎట అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి మా మూడుచింతలపల్లి కొత్తగా ఎన్నికైన మన జామరవన్న చైర్మన్ తరఫు నుంచి ఇక్కడ అందరం పెద్ద మనిషికి నిండు నూరేళ్ళు ఉండాలి, తన సంతోషంగా ఉండాలి. అలాగే మళ్ళొకసారి తన 2 ఏళ్ల తర్వాత పాలన వచ్చి మన జనాలలో చిరునవ్వులు చిందించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో కేసీఆర్ గారు ఉండాలని కోరుకుంటున్నాం. చాలా ముఖ్యమైన దినం తెలంగాణకు. ఏదైతే అతను తెలంగాణ గురించి మనకు పడుతున్న ప్రజల కష్టాలను తెలుసుకొనైనా ఆయన 2001లో పార్టీ ప్రారంభించి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఎక్కడైనా చావో తేడో తెలుసుకున్న దాకా నేను రానని చెప్పి ఆయన ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో ఆయన తెలంగాణ వచ్చేంత వరకు కష్టపడి తెలంగాణ తెచ్చి మరియు తొలి ముఖ్యమంత్రి అయినందుకు, అదేవిధంగా ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మా కృతజ్ఞతగా ఈ మూడుచింతలపల్లె గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొని ఇక్కడ మండలం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ధరణి పోర్టల్ లాంచ్ చేసిండు. దానికి కానుకోగానే మేము అన్నట్టు ఇంతకుముందుకు మా 6th వార్డ్ నెంబర్ అయినాడు నీరజ్ గౌడ్, మా పార్టీ ప్రెసిడెంట్లు మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి మొన్న మాకు ప్రతి ఒక్కరు ఇంటింటికి మేము తిరిగి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు మాకు మంచి మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ముందుకి ఇంకా మా పెద్దయిన కేసీఆర్ గారి ఆరోగ్యం అన్ని విధాలా మంచిగా ఉండి ఈ కాబోయే 2 సంవత్సరాలలో ఆయన ఆరోగ్యం నుంచి మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ప్రజలందరూ ఆయనకే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ ఏమి కానీ అవ్వట్లేదు కాబట్టి జనాలు విరక్తి పొందిరు. కాబట్టి కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ మంచి ఉంటుందనే భావనతో ఉర్రు. కాబట్టి ఆయన ఆరోగ్యం ఎప్పుడు ఎల్లవేళలా మంచిగా ఉండాలని మా తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి మరియు ఈ 72 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 73వ సంవత్సరానికి అడుగుపెడుతున్నటువంటి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ఊరు ఎప్పుడు రుణపడి ఉంటుంది. మా గ్రామం తరపున ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.